Hello friends, welcome to my channel. Yashvi Life of Ria. వీడియోస్ చూస్తున్నారా? నచ్చుతున్నాయా? నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ యూ. ఇవాళ మా మమ్మీ డాడీ చికెన్ బిర్యానీ చేస్తారు. ఎట్లా చేస్తారో చూసేస్తామా? ఫస్ట్ అయితే బిర్యానీ కోసం మనము పీసెస్ అయితే ఇలా పెద్ద పెద్దగా లెగ్ పీసెస్ అండ్ పీసెస్ మొత్తం పెద్దగా కట్ చేసుకోవాలి. అండ్ తర్వాత చికెన్ని బాగా వాష్ చేసుకొని 2 times ఉప్పు వాటర్లో వాష్ చేసుకోవాలి. సో 1 kg చికెన్కి మనం ఇప్పుడు బిర్యానీ రైస్ వచ్చేసి 2 glasses రైస్ తీసుకుంటున్నాం ఇక్కడ. సో ఇలా 2 glasses తీసుకొని చికెన్ వాష్ చేసుకొని అండ్ రైస్ కూడా మనం 1/2 hour కానీ 15 minutes కానీ నానబెట్టుకోవాలి. సో రైస్ నానేలోపు మనము చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. సో ఫస్ట్ అయితే మనం ఐటమ్స్ ఉప్పు, పసుపు, కారం వేయాలి. ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. పసుపు, కారం మనం ఎంత తింటామో కారం దాన్ని బట్టి. స్పైసీగా కావాలనుకుంటే మనము 3 spoons వేసుకోవచ్చు, లేదా నార్మల్ కావాలనుకుంటే 2.5 టీ స్పూన్స్ సరిపోతుంది. సో మేము స్పైసీగా తింటాం కాబట్టి మేమైతే కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటాం. బిర్యానీ కోసం మనము బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఫ్లేవర్స్ ఉండాలి కాబట్టి ఇప్పుడు బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసుకుందాం. ఫస్ట్ అయితే బిర్యానీ ఆకు 2 వేసుకోవాలి. నెక్స్ట్ పువ్వు అనమాట, కొంచెం కొంచెమే వేసుకోవాలి. మళ్ళీ మనము రైస్లో కూడా వేస్తాం కాబట్టి కొంచెం కొంచెం మాత్రమే వేసుకోవాలి. లవంగం అండ్ నెక్స్ట్ వచ్చి మనకు అండ్ చెక్క అండ్ మళ్ళీ జాపత్రి కొంచెం వేసుకోవాలి. మళ్ళీ మనం రైస్లోకి వేసుకుంటాం కాబట్టి. సో నెక్స్ట్ మసాలాలు వేసుకోవాలి బిర్యానీ ఐటమ్స్ తర్వాత. కొంచెం స్పైసీ ఫ్లేవర్ కోసం ఇక్కడ మేము ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాము. నెక్స్ట్ మసాలాకి వచ్చేసరికి ఫస్ట్ జీరా పౌడర్ 1 spoon అండ్ నెక్స్ట్ పెప్పర్ పౌడర్ కూడా 1 spoon. గరం మసాలా 1 teaspoon, బిర్యానీ మసాలా 1 spoon, చికెన్ మసాలా మనకు సరిపడంత వేసుకోవచ్చు. ఇవన్నీ 1 kg ఆఫ్ చికెన్కి నేను తీసుకున్న క్వాంటిటీస్. కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మసాలాలన్నీ ముక్కకి పట్టేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. సో ఫస్ట్ చూస్తున్నారు కదా, ఇలా బాగా మొత్తం మన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కకు పట్టుకున్న తర్వాత ఇప్పుడు కర్డ్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం మ్యారినేట్ కోసం. కర్డ్ వచ్చేసి మనం 3 to 4 spoons వేసుకుంటే సరిపోతుంది. సో కర్డ్ వేయడం వల్ల ఏంటి అని అంటే మనకు ముక్క అనేది మంచి జ్యూసీగా వస్తుంది, తొందరగా కూడా ఉడికిపోతుంది. సో కర్డ్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా ముక్కకి బాగా పెరుగు అంతా మిక్స్ చేసిన తర్వాత ముక్క అనేది ఇలా జ్యూసీగా మనకు ఉంటుంది. అండ్ ఇది 1/2 hour వరకు మనం మ్యారినేట్ చేసుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇప్పుడు నేను 2 onions కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి, లైక్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. బిర్యానీలో వేస్తాం కదా పైన గార్నిష్ కోసం. సో అలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో అందుకోసం ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకుందాం. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడైతే మనం ఆనియన్స్ వేసేసుకోవాలి. ఫ్లేమ్ హైలో పెట్టుకొని మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలానే తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా బ్రౌన్గా క్రిస్పీగా అయిన తర్వాత మనం అయితే దీన్ని తీసేసుకోవాలండి పక్కకి ఒక ప్లేట్లోకి. ఇప్పుడు 1 tablespoon నెయ్యి వేసుకొని దీన్ని జీడిపప్పు, ద్రాక్ష తీసుకుందాం ఇందులోకి. జీడిపప్పు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ద్రాక్ష వేసుకుందాం. సో ద్రాక్ష కూడా వేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేద్దాం. సో ఇప్పుడు రైస్ నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం 2 glass రైస్ తీసుకుందాం కాబట్టి 4 glass వాటర్ తీసుకొని ఎసరు పెట్టుకోవాలి. 2 glass రైస్కి 4 glass వాటర్.
వాటర్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి ఇందులో మనం. ఫస్ట్ చెక్క, లవంగం, బిర్యానీ పువ్వు, జాపత్రి, అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గ ఒకటి, మిరియాలు కొన్ని, షాజీరా. అండ్ లాస్ట్లో ఫైనల్గా బిర్యానీ ఆకు కూడా వేసుకుందాం. సో బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత ఈ ఫ్లేవర్స్ అన్నీ వాటర్ మగ్గేంత వరకు అలానే ఉంచాలి. వాటర్ కలర్ చేంజ్ చేసిన తర్వాత మనం రైస్ వేసుకోవచ్చు. ఇలా వాటర్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనకు రైస్కి తగ్గట్టు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ మేమైతే 2 స్పూన్స్ తీసుకుంటున్నాము. ఇలా ఫ్లేవర్స్ మొత్తం మనకు వాటర్కి పట్టిన తర్వాత ఇప్పుడు రైస్ వేసుకోవాలి మనము. సో రైస్ నానబెట్టాం కాబట్టి మనం ఎక్కువ సేపు అయితే ఉడికించిన అవసరం లేదు. మనకు 75% ఉడికిన తర్వాత ఉడికినా చాలు, సరిపోతుంది. మళ్ళీ మనం దమ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆవిరికి రైస్ అనేది కూడా మంచిగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు రైస్ అయిపోయింది కదా, రైస్ ఉడుకుతున్న టైంలోనే మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా తీసుకొని చికెన్ కూడా ప్రిపేర్ చేసేద్దాం. సో చికెన్ అనేది మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు మనం ఫ్రై చేయాలి కొంచెం దమ్ కోసం. సో ఇలా పీసెస్ అనేవి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనం మొత్తం ఉడకడానికి. ఆయిల్లో ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అయితే మనం చికెన్ని బాగా ఉడకనివ్వాలి ప్లేట్ మూసి పెట్టి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట మనకు అడుగు అంటకుండా ఉండడానికి. సో రైస్ అనేది కూడా మనకు 75% ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఉన్న వాటర్ వంపేసుకొని రైస్ అనేది మనము సైడ్కి తీసి పెట్టుకుందాం. పొడి పొడిగా ఉండాలి రైస్ అనేది మనకు. ఇలా ఒక గిన్నెలోకి సపరేట్గా తీసి పెట్టుకోవాలండి. చూసారా రైస్ అనేది మనకు పొడి పొడిగా ఉందన్నమాట. ఇక్కడ ఇలా కాసేపు పక్కన పెట్టుకోవాలి. చూసారా ఆయిల్ అంతా బాగా పైకి తేలుతుందన్నమాట. ఇలానే ఇంకా కాసేపు ఉడికించుకోవాలి. అలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మనం ముక్క అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. సో మసాలా అంతా బాగా కలుపుకున్న తర్వాత అలానే ముక్క కొంచెం ఒక 50% ఉడికేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత దమ్ పెట్టిన తర్వాత మనకు ఎటు ముక్క ఉడికిపోతుంది. సో రైస్ అనేది ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనం మొత్తము. ఇలా లేస్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్లేవర్కి తగ్గట్టు గీ వేసుకోవాలి. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అండ్ కలర్ అన్నమాట. కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా లేయర్ వేసుకున్న తర్వాత సో ఇప్పుడు దమ్ చేసుకోవడానికి మనము ఆవిరిపోకుండా ఉండాలి కాబట్టి ఇక్కడ నేను చపాతీ పిండిని తీసుకొని మొత్తం రౌండ్ చేసి పెట్టేస్తున్నాను.
సో ఇలా చపాతి పిండితో మొత్తం ఆవిరిపోకుండా పెట్టేసి ఇలా పెట్టేసిన తర్వాత ప్లేట్ అనేది గట్టిగా మూసేయాలి. సో ఆవిరిపోకుండా ఉంటుంది అన్నమాట. ముక్కకి దమ్ కూడా బాగా వస్తుంది. సో ఇలా పెట్టిన తర్వాత మూత మూసేసిన తర్వాత ఒక 15 మినిట్స్ మనం ఇలానే ఉంచాలి. సో 15 మినిట్స్ తర్వాత మనకు బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో 15 మినిట్స్ అయితే అయిపోయింది. మరి బిర్యానీ అయిందా లేదా చూసేద్దాం ఒకసారి. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మనం ఒక మంచి బౌల్లోకి సర్వ్ చేసుకొని అయితే చూద్దాం ఎలా వచ్చింది ఏంటని. Wow, 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 wow. Wow, wow, really nice. Wow. Super. Super biryani. Biryani is very super biryani. సో చూస్తున్నారు కదా బిర్యానీ అయితే ఇలా వచ్చేసింది. మంచి ముక్క కూడా బాగా ఉడికిందనమాట. మనకు స్పైసీ ఉంది మొత్తం అంతా. చూడండి మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత మసాలా దమ్ అంతా చాలా బాగా వచ్చింది. అండ్ రియా ఎట్లుంది? సూపర్ ఉంది. కొంచెం తిని చెప్పు. సూపర్ ఉంది మమ్మీ. తిన్నావా అసలు నువ్వు? ఇప్పుడైతే బిర్యానీ తినేస్తున్నా. సూపర్. యమ్మీ యమ్మీ. మీకు నచ్చితే కామెంట్ చేయండి. నచ్చితే షేర్